హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. మీ అందరికీ తెలుసు, లేజీ ప్రెప్ సిరీస్ లో భాగంగా మనం నిన్నటి రోజున పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మనం చూసాం. మీకు మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాం. హోప్ మీరందరూ ప్రాక్టీస్ చేసి ఉంటారని. అలాగే కింద ఎంసీక్యూస్ కూడా ఉన్నాయి. ఎంసీక్యూస్ యొక్క ఆన్సర్స్ కంపల్సరీగా మీరు కామెంట్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ రోజు మనం ఏంటంటే సెకండ్ డే రోజు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ అలాగే నిన్నటి రోజున ఇచ్చినటువంటి ఎంసీక్యూస్ యొక్క ఆన్సర్స్ కూడా మీకు ఈ పీడిఎఫ్లో ఇవ్వబడతాయి. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు ఐఎస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటనంటే ఇండియా పోర్ట్స్ బిల్. పోర్ట్స్ రిలేటెడ్కి సంబంధించినటువంటి బిల్స్ అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది 2025. మనం దాని గురించి చూద్దాం. అలాగే స్వాతంత్ర దినోత్సవం రోజున న్యూ నెక్స్ట్ జనరేషనల్ జిఎస్టీ రిఫార్మ్స్ అయితే మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. అవి కూడా మనం చూద్దాం. నెక్స్ట్, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ యాజ్ ఎ స్టాండ్ అలోన్ స్కీమ్ గా గవర్నమెంట్ తీసుకొచ్చింది. అలాగే దీని గురించి అంటే ప్రకృతి వ్యవసాయం దిశగా భారతదేశాన్ని తీసుకుపోవాలి అనే ఉద్దేశం దిశగా ఈ స్కీమ్ అయితే ఉంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, స్టీల్ ఇంపోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ 2.0 పోర్టల్. స్టీల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. నెక్స్ట్ కమ్స్ ఎఫ్ఏఓ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. ఈ వీటి గురించినటువంటి డిస్కషన్ మనం ఈ క్లాస్లో చేయబోతున్నాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, ఇండియా పోర్ట్స్ బిల్. ఈ ఇండియా పోర్ట్స్ బిల్ 2025 అనేది ఇండియా పోర్ట్స్ యాక్ట్ 1908ని రీప్లేస్ చేస్తుంది. ఎందుకు సార్ రీప్లేస్ చేయాలంటే అవి ఇండిపెండెన్స్ రాకంటే ముందు చేసినటువంటి యాక్ట్స్. ఇప్పుడంతా మోడర్నైజ్ చేయాలి, చాలా థింగ్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి జస్ట్ మోడర్నైజ్ పోర్ట్ గవర్నెన్స్, పోర్ట్ యొక్క పరిపాలనా వ్యవస్థని నవీకరించడానికి, యూనిఫార్మిటీ అన్ని పోర్ట్స్కి కూడా యూనిఫార్మిటీ తీసుకురావడానికి అండ్ అలైన్ విత్ ఇండియాస్ బ్లూ ఎకానమీ అండ్ మ్యారిటైమ్ విజన్ 2047. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంటే మీరు చూస్తే మనం లాస్ట్ వీడియో చూసినట్టయితే మనము దేని గురించి మాట్లాడాము. భారతదేశము ప్రపంచంలోనే 2 పెద్ద అత్యధిక చేపల ప్రొడ్యూసింగ్ దేశంగా వచ్చింది అని చెప్పి మనం ఒక వీడియోనే చేసాం. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిషెస్ ఇన్ ది వరల్డ్ ఇండియా. ఫస్ట్ ఏంటి? చైనా, ఆఫ్ కోర్స్. ఓకే, సో కావాలంటే ఒకసారి అది కూడా వీడియో చూడండి. సో దాట్ మనకి ఈ ఫిష్ రిలేటెడ్ ఎకానమీ గురించి కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ దెన్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? Uniform framework, all the major and non-major ports, transparent tariffs so that it will enhance the competitiveness, environmental safeguards, so ports, samudramu, maritime, navika avannni maatladutunnam kabatti, so we have to understand the environmental safeguards as well. Boost public private partnerships and FDIs, foreign direct investments in the ports. And then cooperative federalism between center and states, because ports are under central government కానీ ports are there in the states. సో రెండు కూడా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చాలా కోఆపరేటివ్ గా పనిచేస్తేనే పోర్ట్స్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కీ ప్రొవిజన్స్ దీంట్లో ఏమున్నాయనంటే స్టేట్ మ్యారిటైమ్ బోర్డ్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. స్టాట్యూటరీ రికగ్నిషన్ ఆఫ్ ది నాన్ మేజర్ పోర్ట్స్. మేజర్ పోర్ట్స్ కి అఫ్ కోర్స్ ఉంటాయి, నాన్ మేజర్ పోర్ట్స్ కి కూడా మనం స్టేట్ మ్యారిటైమ్ బోర్డ్స్ ని చేయాలి. నెక్స్ట్, మ్యారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్. స్టేట్ పోర్ట్స్ ఉండడం కాదు, పోర్ట్స్ ని డెవలప్ చేయడానికి వీ నీడ్ దిస్ మ్యారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ లో యూనియన్ షిప్పింగ్ మినిస్టర్ ఉంటారు, అలాగే స్టేట్ అండ్ నావీ యొక్క మెంబర్స్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఏంటనంటే వీళ్ళు కోఆర్డినేట్స్ నేషనల్ పోర్ట్ పాలసీ ఏముండాలి, టారిఫ్స్ ఎలా ఉండాలి, ఎఫిషియన్సీ, డేటా సిస్టమ్స్, వీటన్నింటి గురించి కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్, డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీ. ఏవైనా డిస్ప్యూట్స్ వచ్చాయని అనుకున్నప్పుడు డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీస్ విల్ హెల్ప్. ఒకవేళ అక్కడ అవ్వకపోతే యూ కెన్ అప్లై ఇన్ ది హై కోర్ట్స్, ఓన్లీ ఇన్ హై కోర్ట్స్, నాట్ ఇన్ సుప్రీం కోర్ట్. నెక్స్ట్, టారిఫ్ రెగ్యులేషన్ జరగాలంటే మనకు అఫ్ కోర్స్ ట్రంప్ సార్ వచ్చిన తర్వాత టారిఫ్స్ అనే పదం చాలా వింటున్నాం మనము. ఈ టారిఫ్ రెగ్యులేషన్ ఏంటనంటే మేజర్ పోర్ట్స్ లో అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనకి ఎలాగో ఉంటారు, నాన్ మేజర్ అంటే మైనర్ పోర్ట్స్ లో అయితే స్టేట్ మ్యారిటైమ్ బోర్డ్స్ విల్ హెల్ప్. నెక్స్ట్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ మెజర్స్. ఇట్ రిటైన్స్ 1908 సేఫ్టీ రూల్స్. 1908లో ఎలాగైతే సేఫ్టీ రూల్స్ అనేది ఉన్నాయో వాటిని రిటైన్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ మ్యాండేట్స్ కంప్లైంట్స్ విత్ ది మార్పోల్ అండ్ బ్యాలెన్స్డ్ వాటర్ కన్వెన్షన్. ఒక ఇంటర్నేషనల్ ట్రీటీస్ అన్నమాట విత్ రెస్పెక్ట్ టు ది పోర్ట్స్. వీటిని కంప్లైంట్స్ చేయాలి మనం. వాటిని ఇప్పుడు మళ్ళీ సేఫ్ గార్డ్స్ కిందకి తీసుకొస్తున్నాం. రిక్వైర్స్ పోర్ట్స్ టు ప్రిపేర్ వాట్స్ వేస్ట్ హ్యాండ్లింగ్,
పొల్యూషన్ కంట్రోల్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్. పోర్ట్స్ కంపల్సరీగా వాళ్ళ ప్లాన్ ఇవ్వాలి, హౌ దే ఆర్ ప్లానింగ్ టు మేనేజ్ ద వేస్ట్. చెత్తని ఎలా మేనేజ్ చేస్తారు, హ్యాండిల్ చేస్తారు, పొల్యూషన్ కంట్రోల్ ఎట్లా చేస్తారు. ఒకవేళ నేషనల్ డిజాస్టర్స్ లేకపోతే డిజాస్టర్స్ ఏమైనా జరిగినాయి, వాటర్ డిజాస్టర్ కావచ్చు, లేకపోతే ఫైర్ డిజాస్టర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాని టైంలో వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారనే ప్లాన్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వాలి. అండ్ ఇట్ ప్రమోట్స్ రెన్యూవబుల్స్, షోర్ పవర్ అండ్ యూనిఫామ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ అక్రాస్ మేజర్ అండ్ నాన్ మేజర్ పోర్ట్స్. అఫెన్సెస్ అండ్ పెనాల్టీస్ ఇట్ డీక్రిమినలైజెస్. అంటే ఒకవేళ మైనర్ అఫెన్సెస్ అయినా కూడా మానిటరీ ఫైన్స్ కంపల్సరీగా ఉంటాయి. పోర్ట్స్ కాంట్ డూ మిస్టేక్స్, పోర్ట్స్ మిస్టేక్ చేయకూడదు. న్యూ అఫెన్సెస్, అన్ఆథరైజ్డ్ ఆపరేషన్స్, ఫెయిల్యూర్ టు రిపోర్ట్ పొల్యూషన్, నాన్ కంప్లయన్స్ విత్ డిఆర్సి. పెనాల్టీస్ ఏమున్నాయి? అప్ టు 6 months అండ్ ఫైన్ అప్ టు 1 lakh, కాంపౌండింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అఫెండర్స్. ఎవరైతే ఫస్ట్ టైం మిస్టేక్ చేస్తారో, ఎవరైతే పోర్ట్స్ని పాడు చేయడానికి చూస్తారో, వేస్ట్ పరంగా కావచ్చు, డిజాస్టర్ పరంగా కావచ్చు, ఏ రకమైన సరే వాళ్ళకి 6 నెలల పాటు జైలు శిక్ష, 1 లక్ష ఫైన్ అనేది వేయడం అనేది జరుగుతుంది. ఆపరేషనల్ రిఫార్మ్స్, డిజిటైజేషన్ ఈజ్ మ్యాండేటరీ. లాజిస్టిక్స్ కాస్ట్ రిడక్షన్, ఫాస్టర్ కార్గో మూవ్మెంట్ ఈజ్ నీడెడ్. మనం రీసెంట్గా కేరళలో చూసాం, కేరళలో రీసెంట్గా మోడీ సార్ ఒక పోర్ట్ చేశారు, రైట్. అండ్ PPP అండ్ FDI ఫ్లెక్సిబిలిటీ, సపోర్ట్ ఫర్ MSMEs అండ్ ఎక్స్పోర్టర్స్, ఎంప్లాయ్మెంట్ ఇన్ లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సెక్టార్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అచీవ్మెంట్స్ చూసుకుంటే రీసెంట్గా పోస్ట్ కెపాసిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 87% ఇన్ ఎ డికేడ్. దట్ మీన్స్ 2500 to 3300 MMTPA. నెక్స్ట్ కార్గో హ్యాండ్లింగ్ ఇంక్రీజ్ అయింది, కోస్టల్ షిప్పింగ్ ఇంక్రీజ్ అయింది, ఇన్లాండ్ వాటర్ వేస్ ఇంక్రీజ్ అయ్యాయి. టర్న్ అరౌండ్ టైం 93 hours నుంచి 48 hours వచ్చింది. దట్ మీన్స్ మనం ఒక షిప్ వచ్చి ఇక్కడ అన్లోడ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ తిరిగి వాళ్ళ యొక్క డెస్టినేషన్ ప్లేస్కి వెళ్ళడానికి ఏదైతే ఉందో దానికి పట్టే టైం అనేది తగ్గింది, బికాస్ ఫాస్టర్ కార్గో హ్యాండ్లింగ్ ఈజ్ హ్యాపెనింగ్. 9 Indian ports in global top 100 CPPI 2023. ప్రపంచంలోనే 100 పోర్ట్లో 9 ఇండియన్ పోర్ట్స్ ఉన్నాయి. దాంట్లో వైజాగ్ కేమ్ ఇన్ 19th place. అండ్ ఇఫ్ యూ సీ రీసెంట్గా కోస్టల్ ఎకానమీ, మన ఇండియన్ కోస్ట్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. 7,516 కిలోమీటర్ ఉండేది, దట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 47%. నవ్ ఇట్ ఈస్ 11,098 కిలోమీటర్ ఇన్ 23-24. కోస్టల్ ఏరియా అనేది పెరిగింది. జాగ్రఫీ పరంగా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ 95% ఆఫ్ ది ట్రేడ్ ఈస్ హ్యాండ్లింగ్ ఇన్ పోర్ట్స్, 75% వాల్యూ, అండ్ సస్టైన్స్ 4 million ఫిష్ ఆఫ్ ఓక్. అంటే ఎవరైతే ఫిషెస్ మీద పనిచేస్తున్నారో, ఫిష్ చేపల మీద వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవనాధారం ఉందో అట్లాంటి వాళ్ళు 40 లక్షల మంది ఉన్నారు. 1 million = 10 lakh, 4 million = 40 lakh పీపుల్. నెక్స్ట్ భారతదేశంలో 12 మేజర్, 2017 నాన్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, విచ్ విల్ హ్యాండిల్ 1.5 billion tons ఇన్ 23-24. 13 ఉన్నాయి సార్. 13లో 12 మేజరు, 12 గవర్నమెంట్, ఒకటి ప్రైవేట్లీ ఓన్డ్. అంటే ఎన్నూరు ఏదైతే ఉందో, కమ్రాజార్ పోర్ట్ ఎన్నూరు ఏదైతే ఉందో అది ఒక ప్రైవేట్ పోర్ట్ అన్నమాట. ఫిషెస్ మనం చెప్పాను, సెకండ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. అండ్ ద ప్లాన్ ఈస్ టు రీచ్ 22 million tons by 2025. ఈ ఇయర్ వరకు. టూరిజం ఈజ్ హెల్పింగ్, క్రూజ్ టర్మినల్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఎస్పెషల్లీ ఇన్ ది కొచ్చి, ముంబై. Renewable energy, marine biotechnology and maritime development fund to expand Indian flagged fleet, reduce foreign dependence. Next, recent ga government initiatives em తీసుకొని వచ్చింది. కోస్టల్ షిప్పింగ్ బిల్, మర్చెంట్ షిప్పింగ్ బిల్ కూడా తీసుకొని రావడం జరిగింది. అండ్ there are so many flagship projects in India, especially this Vizhinjam International Seaport. Recent గా ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఏ ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ అంటే ఏంటండి? రోడ్డు నుంచి అంటే డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ మోడ్లో సరిపోతుంది. అక్కడ ఆ పోర్ట్ దగ్గరకు పోతే అక్కడ మీకు ఏ ట్రాన్స్పోర్ట్ దొరుకుతుంది? రైల్ ట్రాన్స్పోర్ట్ దొరుకుతుంది, రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా దొరుకుతుంది కార్గోని షిప్ చేయడానికి. అలాగే దర్ ఆర్ సో మెనీ మిషన్స్, బిగ్ మిషన్స్ టు హ్యాండిల్ ది కార్గో. షిప్స్ నుంచి తీసుకురావడానికి, స్టోర్ చేయడానికి, మళ్ళీ అక్కడ నుంచి పంపించడానికి. దట్ ఈస్ వై దిస్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ port, Vizhinjam. But the point is this, environmental risk lu unnai, displacement of fisher flock and coastal communities is happening because of the disasters, high logistics cost, which is 13 to 14% of the GDP. Regional imbalance is happening because west coast dominates chestundi east coast ni.
ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఇక్కడ ఏముంది, వెస్ట్ కోస్ట్లో ముంబై పోర్ట్, కాన్లా పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, మర్మగావ్ పోర్ట్, గోవా, న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్ ఇన్ కర్ణాటక, అండ్ దెన్ కొచ్చిన్ పోర్ట్. దీస్ పోర్ట్స్ ఆర్ డామినేటింగ్ దాన్ ది ఈస్టర్న్ పోర్ట్స్. ఈస్టర్న్ పోర్ట్స్ ఏమున్నాయి? చెన్నై పోర్ట్ కావచ్చు, పారాదీప్ పోర్ట్ కావచ్చు, కోల్కతా పోర్ట్ కావచ్చు, వైజాగ్ పోర్ట్ కావచ్చు, చిదంబరం టుటికోరిన్ పోర్ట్ కావచ్చు, లేకపోతే అండమాన్లో ఉన్నటువంటి పోర్ట్ కావచ్చు. బట్ ఈ వెస్ట్ పోర్ట్స్ ఆర్ డామినేటింగ్. సో ఈస్ట్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నెగ్లెక్ట్ చేయబడుతున్నాయి. దట్ ఈస్ మెన్షన్డ్ హియర్. నెక్స్ట్ క్లైమేట్ రిస్క్. క్లైమేట్స్ ఏమున్నాయి? సీ లెవెల్ రైజ్ అవుతుంది, సైక్లోన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్, షాలో డ్రాఫ్ట్స్, కంజెషన్, హై టర్న్ డౌన్ టైం. ఒక షిప్ వచ్చి మళ్ళీ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది బికాస్ వీఆర్ హ్యావింగ్ ద షాలో డ్రాఫ్ట్స్ అన్నమాట, దానివల్ల. నెక్స్ట్ ఫైనాన్సింగ్ ఇష్యూస్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈజ్ లాగింగ్. ఓన్లీ 45,973 crore is attracted so far in the PPP model. Way forward is simple. We have to strengthen this multi-modal connectivity, rail, road, waterways that is already started in this Vizhinjam International Port, green ports, coastal economic zones, PPP and FDI ni improve cheyali, manam digitization cheyali, transshipment hubs like Vizhinjam and Vadhavan ports, empower coastal communities especially the fishermen ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి, అలాగే జెండర్ ఇంక్లూజన్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి. నెక్స్ట్ మానిటర్ వయా పిఎం గతిశక్తి టాక్స్ అబౌట్ దీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. సో వీ హ్యావ్ టు మానిటర్ వయా పిఎం గతిశక్తి టు ఇంప్లిమెంట్ బ్లూ ఎకానమీ అండ్ కోస్టల్ షిప్పింగ్ ప్లాన్స్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ పోర్ట్ బిల్స్. ఓకే, ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. అలాగే వీ హ్యావ్ గివెన్ ఎ క్వశ్చన్. ద ఇండియా పోర్ట్స్ బిల్ 2025 seeks to modernize port governance and align India's maritime sector with blue economy and maritime vision 2047. Critically examine its provisions, significance and challenges. ఒకసారి పైన కంటెంట్ అంతా చదవండి, క్లాస్ వినండి, PDF చదవండి, దెన్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ జనరేషనల్ GST రిఫార్మ్స్. చెప్పాను కదా, నరేంద్ర మోడీ గారు 79th ఇండిపెండెన్స్ డే రోజున ఒక దివాళీ గిఫ్ట్ ఇచ్చారు. అదే నెక్స్ట్ జనరేషనల్ GST రిఫార్మ్స్. The GST reforms are introduced in 2017 in India. Revised మనది 4 స్లాబ్స్ ఉంటాయి. 5, 12, 18, 28 స్లాబ్స్ ఉండేవి. దీంట్లో ఏవైతే ఉన్నాయో 12 and 28 స్లాబ్స్ తీసేశారు. 12 and 28 స్లాబ్ని తీసేయడం జరిగింది. అంటే ఏంటనంటే ఇప్పుడు 5%, 18%, 40% మాత్రమే ఉంటాయి. 40% అనేది కొత్తగా తీసుకొని వచ్చారు. ఈ 40% కూడా ఏంటంటే సిన్ రేట్, తప్పు అని తెలిసి కూడా తప్పు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఆ తప్పులు ఏంటి? సిగరెట్ తాగడం, టొబాకో, ఇట్లాంటివన్నీ కూడా 40% రేట్ వేయడం జరిగింది. ఓకే, ఈ 12 స్లాబ్ ఏదైతే 12 స్లాబ్ రేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను 5%కి వచ్చేసాయి. 12 స్లాబ్ రేట్స్ అన్నీ కూడా 5%కి వచ్చేసాయి. 28 స్లాబ్ రేట్స్ అన్నీ కూడా 18%కి వచ్చేసాయి. 12%లో ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అనమాట. ఈ కన్జ్యూమర్ గూడ్స్ ఎక్కువ ఉండేవి, దాని యొక్క ట్యాక్స్ అనేది తగ్గుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం 28%లో మనకి ఈ ఏసీస్ వైట్ గూడ్స్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ అనమాట. ఏసీస్ కావచ్చు, రెఫ్రిజిరేటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ వైట్ గుడ్స్ అంటాం మనం. 28 ట్యాక్స్ నుంచి 18%కి వస్తున్నాయి, అంటే దాని యొక్క ట్యాక్స్ కూడా తగ్గుతుంది. అండ్ సెస్ ఆల్సో రిమూవ్డ్. ఇంతకుముందు ప్రతి దాని మీద సెస్ ఉంటుంది. సెస్ అనేది ఎందుకు వేస్తారండి? ఈ సెస్ ద్వారా కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదో ఒక పర్టికులర్ కాజ్ కోసం, అయితే ఎడ్యుకేషన్ కోసము లేకపోతే హెల్త్ కోసము, అట్లా ఒక పర్టికులర్ కాజ్ కోసం కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు GSTతో పాటు కలెక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అది కూడా తీసేశారు. ఇప్పుడు 40% సిన్ రేట్ వేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ యు సీ స్ట్రక్చరల్ రిఫార్మ్స్, rate rationalization is happened because we have removed this, and ease of living, seamless registration, GST registration అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ప్రీ ఫిల్డ్ GST రిటర్న్స్, సో దట్ ఏంటంటే GST రిఫార్మ్స్ మనం ముందుగానే ఫిల్ చేసుకోవచ్చు కాబట్టి ఎర్రర్స్ తక్కువ జరుగుతాయి. అండ్ ఆటోమేటెడ్ రీఫండ్స్ ఫర్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఇన్వెంటెడ్ డ్యూటీ సెక్టార్స్. GST రీఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా ఇప్పుడు వచ్చేయడం అనేది జరుగుతుంది. బెనిఫిట్స్ ఫర్ రీఫార్మర్స్, కన్జ్యూమర్స్ ఏంటండి అన్నీ కూడా లోవర్ ప్రైజెస్ అవుతాయి. ఇట్ బూట్స్ కన్జంప్షన్ అండ్ యూనిఫామ్ టాక్సేషన్.
ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ ఏంటండి, కంప్లైన్స్ తగ్గుతుంది, కరెక్షన్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ అండ్ బిజినెస్ సర్టెనిటీ, బెటర్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ దే కెన్ డూ బికాస్ లెస్ ట్యాక్స్. అది కూడా జిఎస్టీ ఎట్లా చార్జ్ చేస్తారో తెలుసు కదా మీకు. ఇప్పుడు జిఎస్టీ ప్రతి కన్జంప్షన్ స్టేజ్లో, అంటే ప్రొడక్షన్ స్టేజ్లో కాదు, కన్జంప్షన్ స్టేజ్లో. ఇప్పుడు రా మెటీరియల్ ఒక వ్యక్తి ఒక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు, సో రా మెటీరియల్ ఎవరైతే తీసుకుంటారో ఆ వ్యక్తి జిఎస్టీ పే చేస్తాడు. రా మెటీరియల్ ద్వారా ఫినిష్డ్ గూడ్స్ ఎవరైతే తీసుకుంటారో, రీటైల్ మార్కెటర్స్, రీటైల్ షాప్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జిఎస్టీ పే చేస్తారు. మనం యాజ్ ఎ కన్జ్యూమర్ మనం వీఆర్ బయింగ్ దట్ ప్రోడక్ట్, మనం కూడా జిఎస్టీ ప్రోడక్ట్. అంటే ఎవ్రీ స్టేజ్, కన్జ్యూమింగ్ స్టేజ్లో అందరూ జిఎస్టీ పే చేస్తారు. మళ్ళీ ఆ జిఎస్టీ అనేది వాళ్ళకి రిటర్న్ వస్తుంది, జిఎస్టీ అనేది రీఫండ్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైమ్ ఫర్ ఎకానమీ, హయ్యర్ కంప్లైంట్స్ అండ్ రెవెన్యూస్, March 2025 GST collection is 1.96 lakh crore, increased by around 10%. Supports Amrit Atmanirbhar Bharat, that means domestic manufacturing and exports, sectoral boost, electronic vehicles, renewable energy, tourism, hospitality ki boost avutundi, and digital economy taxation, online gaming, e-commerce, digital services also covered. And ఆన్లైన్ గేమింగ్ ఏదైతే ఉందో, ఈ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సిన్ కాబట్టి 40% రేట్లోనే వస్తాయి. బట్ ఫర్ గవర్నెన్స్ పర్పస్, కోఆపరేటివ్ ఫెడరలిజం బికాస్ సెంటర్ అండ్ స్టేట్స్ వయా జిఎస్టీ కౌన్సిల్స్. నెక్స్ట్, ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ, మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ మ్యాండేటరీ ఫ్రమ్ April 2025 ఫర్ ది జిఎస్టీ రిజిస్ట్రేషన్స్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఫర్ డైరెక్టర్స్ ఎట్ జిఎస్టీ సువిధా కేంద్రాస్, ఫాస్టర్ రీఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాస్టర్ రీఫండ్స్ వస్తాయి కాబట్టి ఇంకొంచెం కన్జంప్షన్ని బూస్ట్ చేసే అవకాశం ఉంటుంది. మనకు తెలుసు బికాజ్ ఇట్ ఈస్ అ కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్, నేను ఏదైతే చెప్పానో ఇంతకు ముందు అది. అండ్ ఇట్ రీప్లేసెస్ మల్టిపుల్ ఇండైరెక్ట్ ట్యాక్స్, వాట్ అని అదని ఇదని చాలా వాటిని రీప్లేస్ చేసి ఒకటే ట్యాక్స్ తీసుకొని వచ్చారు, దట్ ఈస్ వన్ నేషన్ వన్ ట్యాక్స్, ఎస్పెషల్లీ దిస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, నెక్స్ట్, ఇట్ ప్రివెంట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అనమాట. ఇంతకుముందు ఉండేది ప్రతి స్టేజ్లో కూడా ట్యాక్స్ పే చేస్తాం, మళ్ళీ దాని మీద ట్యాక్స్, మళ్ళీ దాని మీద ట్యాక్స్, అంటే కన్జ్యూమర్కి వచ్చేసరికి రూపాయి కాస్త 10 రూపాయలు అయ్యేది. ఇది ఎట్లాగా స్టేజ్ బై స్టేజ్ కన్జంప్షన్ లెవెల్ అది కూడా మళ్ళీ రీఫండ్ వచ్చేస్తుంది, మనకి రాదు. ఎస్పెషల్లీ ద లాస్ట్ కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాదు, బట్ ద రీటైల్ కన్జ్యూమర్స్ కావచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, వాళ్ళకి రీఫండ్ అనేది రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై కేల్కర్ టాస్క్ ఫోర్స్ 2000లో కేల్కర్ టాస్క్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. 122వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ద్వారా దీన్ని ప్రవేశపెట్టారు 2014లో. 101వ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ జిఎస్టీ యాక్ట్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. లాంచ్డ్ ఆన్ 1st July 2017. And then there are some facts for you to understand. So that is it. There are some questions as well. The next generational GST reforms announced in 2025 mark the most significant overall since the launch of GST in 2017. Discuss the major features of these reforms, their potential benefits for consumers, industry and the economy along with the challenges. Please write down this answer. Try to write down this answer. This will help you over a period of time. Next comes National Mission on Natural Farming. ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలి అనేది ఇంపార్టెంట్. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనంటే, ప్రకృతి వ్యవసాయం అంటే కెమికల్ ఫ్రీ ఫార్మింగ్, పెస్టిసైడ్ ఫ్రీ ఫార్మింగ్ అనేది మనం చేయగలగాలి. ఆరోగ్యం దెబ్బతింటుంది, సాయిల్ ఫర్టిలిటీ దెబ్బతింటుంది, ఇరిగేషన్ సిస్టమ్స్ దెబ్బతింటున్నాయి, గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు ఏవైతున్నాయి అవి కంటామినేట్ అవుతున్నాయి. వీటన్నింటికి ఉన్నటువంటి ఒక్క సొల్యూషన్ ఏంటనంటే న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం అనేది చేయాలి. ఇది గ్లోబల్గా మసనోబు ఫుకుకా అనే ఒక వ్యక్తి 1 స్టార్ రివల్యూషన్ ద్వారా 1975లో దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. భారతదేశంలో భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి ప్రోగ్రామ్ కింద దీన్ని ప్రమోట్ చేశాము, విచ్ ఈజ్ అండర్ పరంపరాగత్ కృషి వికాస్ యోజన. పరంపరాగత్ కృషి వికాస్ యోజనలో మనం భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి ప్రోగ్రామ్ కింద మనం దీన్ని ఈ న్యాచురల్ ఫార్మింగ్ని సపోర్ట్ చేసేవాళ్ళం. కాకపోతే ఏంటనంటే దీన్ని రీసెంట్గా ఒక స్టాండ్ అలోన్ స్కీమ్గా దీన్ని మార్చడం జరిగింది. సో నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ఈజ్ ఏ స్టాండ్ ఎలోన్, ఒక సపరేట్ స్కీమ్, దేంట్లో ఒక పార్ట్ అనేది కాదు. దీంట్లో 4 ప్రాక్టీసెస్ ఉంటాయి న్యాచురల్ ఫార్మింగ్లో: బీజామృతము, జీవామృతము, ముల్చింగ్, వాపాస, దాంతోపాటు ఒక పెస్ట్ మేనేజ్మెంట్.
ఇన్సెక్టర్ పెస్ట్ మేనేజ్మెంట్ థింగ్. న్యాచురల్ కషాయమ్స్ ఫ్రమ్ కౌడంగ్, యూరిన్, నీమ్, చిల్లీస్ ఇవన్నీ కూడా పెస్ట్ మేనేజ్ కింద యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. జీవామృతం ఎలా చేస్తారు, బీజామృతం ఎలా చేస్తారు, ముల్చింగ్ అంటే ఏంటి, వాపస్ అంటే ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ 2024 నవంబర్లో అప్రూవ్ చేయడం జరిగింది. ఇట్స్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ది అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఫైనాన్షియల్ అవుట్లే వచ్చేసి 2481 కోట్లతో 25-26 వరకు. ఇట్ కవర్స్ 7.5 lakh hectares, 15,500 natural farming clusters. Objective is simple: to promote sustainable low-cost farming with on-farm bio-inputs, soil health ni ecosystem ni restore cheyali, integrate livestock with agriculture, strengthen research and extension through ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కావచ్చు, కృషి విజ్ఞాన్ కేంద్రాస్ కావచ్చు, లేకపోతే అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ కావచ్చు. అంటే ఏంటనంటే మనం ఓన్లీ లైఫ్ స్టాక్ బేస్డ్ వాటిని మనం వాడతాం. కౌడంగ్ కావచ్చు, కౌ యూరిన్ కావచ్చు. కాబట్టి మనకి కాస్ట్ తగ్గుతుంది. కాస్ట్ అన్ని ఆర్గానిక్ వాడడం వల్ల మనకి సాయిల్ హెల్త్ అనేది రీస్టోర్ అవుతుంది, ఎకోసిస్టమ్ అనేది రీస్టోర్ అవుతుంది. తద్వారా మనం లైఫ్ స్టాక్ని ఎక్కువ యూజ్ చేస్తాం. అది కూడా ఏంటంటే లోకల్ లైఫ్ స్టాక్ యూజ్ చేయాలి. The components are these: natural farming clusters, 15,000 clusters ఏర్పాటు చేస్తున్నారు. బయో ఇన్పుట్ రీసోర్స్ సెంటర్స్, 10,000 సెంటర్స్ ఫర్ ఇన్పుట్స్. అంటే బీజామృతము, జీవామృతము అందరూ ఇవి చేసుకోలేరు కదండి. బీజామృతము, జీవామృతము ప్రతి ఒక్కళ్ళు చిన్న ల్యాండ్ హోల్డింగ్ కమ్యూనిటీస్ ఉన్నాయి మన దగ్గర. ప్రతి ఒక్కరి దగ్గర 0.5, 0.6 హెక్టార్ల ల్యాండ్ ఉంది, హాఫ్ ఎకర్ ల్యాండ్ ఉంది. వాళ్ళు ఎట్లా చేస్తారు? ఇవన్నీ చేయలేరు. కాబట్టి క్లస్టర్స్ని ఏర్పాటు చేస్తే, బయో ఇన్పుట్ రీసోర్స్ సెంటర్ని ఏర్పాటు చేస్తే అక్కడ నుంచి మనం బీజామృతము, జీవామృతము కొనుక్కొని వచ్చి మన పొలంలో వాడుకోవచ్చు. అట్లాంటివి 10,000 సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయనున్నారు. నెక్స్ట్ కమ్యూనిటీ సపోర్ట్. అంటే కృషి సఖీస్ ఒక క్లస్టర్కి ఒక స్కిల్డ్ పర్సన్స్ని ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేషన్ ఇస్తారు, ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 ఎకర్ వరకు 2 సంవత్సరాల పాటు 1 ఎకర్ వరకు 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి. అండ్ దెన్ రియల్ టైమ్ జియో ట్యాగ్డ్ పోర్టల్ కూడా. అంటే ఒకవేళ మనకి ఏదైనా పెస్ట్ కంట్రోల్ చేయాలి, లేకపోతే ఏదైనా వ్యాధి వచ్చింది, రోగం వచ్చింది పంటకి అని అనుకున్నా కూడా మనం ఆన్లైన్లో సొల్యూషన్ అనేది తీసుకొని రావచ్చు. సో ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఇస్ కృషి విజ్ఞాన్ కేంద్రాస్, మీ అందరికీ తెలిసింది. సో ఇట్ విల్ ట్రైన్, అంటే ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్లో ఎవరైతే కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవి ఏంటంటే ట్రైనింగ్ ఇస్తాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు, లేకపోతే కృషి విజ్ఞాన్ కేంద్రాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ఇన్ రిటర్న్ ఊర్లలో పోయి మిగిలిన వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారు. బీజామృతం ఎట్లా చేసుకోవాలి, జీవామృతం ఎట్లా చేసుకోవాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎట్లా చేయాలి. ఓకే, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్? రీసోర్స్ స్ట్రెస్, సాయిల్ డిగ్రేడేషన్, వాటర్, రైజింగ్ కాస్ట్ ఫర్ స్మాలర్ మార్జినల్ ఫార్మర్స్. ఇన్పుట్ కాస్ట్ పెరుగుతున్నాయి. పంట పండించాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది, వచ్చేదానికంటే పోయేది ఎక్కువ ఉంది. కొన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు అవుట్పుట్. సో ఏం మిగలట్లేదు చేతిలో. ఎందుకనంటే పెస్టిసైడ్కి పెట్టాలి, ఎరువుకు పెట్టాలి, యూరియాకి పెట్టాలి, వీటన్నింటి మనం డబ్బులు పెట్టాలి. ఇన్పుట్ కాస్ట్ ఈజ్ ఇంక్రీజింగ్. పోస్ట్ గ్రీన్ రెవల్యూషన్, షిఫ్ట్ ఫ్రమ్ హై ఇన్పుట్స్ టు సస్టైనబుల్ క్లైమేట్ రెసిలియంట్ ఫార్మింగ్. అంటే సాయిల్ హెల్త్ అనేది డీజనరేట్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ పెస్టిసైడ్స్ వాడుతున్నాం, దాని మీద తగ్గించాలి. స్టేట్ ఫుడ్ సిస్టమ్, సేఫ్ ఫుడ్ సిస్టమ్స్, రెడ్యూస్ కెమికల్ కంటామినేషన్, ఎన్హాన్స్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. ఈ కల్తీ ఫుడ్ తినడం వల్ల మనకి ఆరోగ్యం దెబ్బతింటుంది. వీ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ మాస్ మూమెంట్. ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సైంటిస్ట్, యూనివర్సిటీస్, కృషి విజ్ఞాన్ కేంద్రాస్ అందరూ కలిపి వీ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ మాస్ మూమెంట్. సో దట్, బట్ దేర్ ఆర్ ఛాలెంజెస్ టు ఇట్. ఈల్డ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఒక 10 బస్తాలు మనం ప్రొడ్యూస్ చేయగలిగితే న్యాచురల్ ఫార్మింగ్లో 8, 7, 6 బస్తాలు మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. క్వాంటిటీ తగ్గుతుంది, బట్ అట్ ద సేమ్ టైం ఇన్పుట్ కాస్ట్ ఈజ్ ఆల్సో రెడ్యూసింగ్ కదా, అదొకటి. నెక్స్ట్ క్లైమేట్ సెన్సిటిబిలిటీ, బికాస్ ద న్యాచురల్ ఫార్మింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ వెదర్, రైట్? లేబర్ ఇంటెన్సివ్, వి నీడ్ లాట్ ఆఫ్ లేబర్. జీవామృతము, బీజామృతము చేయాలి, అవి చల్లాలి అని అంటే కనుక మనకు ఫుల్ లేబర్ పని అవసరం ఉంటుంది. సర్టిఫికేషన్ అండ్ మార్కెట్ యాక్సెస్, సర్టిఫికేట్ ఇస్తారు కానీ సర్టిఫికేట్ ఇచ్చేంత వాళ్ళకి స్కిల్ డెవలప్ చేయించాలి. దానితో పాటు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా వచ్చినటువంటి ప్రొడ్యూస్కి ప్రాపర్ మార్కెటింగ్ యాక్సెస్ అనేది ఉందా?
మార్కెటింగ్ అనేది మనం ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నాం, ద వాల్యూ చైన్ సిస్టమ్ అనేది ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ సమ్ లెసన్స్ టు లెర్న్ ఫ్రమ్ శ్రీలంక. ర్యాపిడ్ షిఫ్ట్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ caused yield collapse, food insecurity, economic stability, gradual science-backed transition is essential. శ్రీలంకలో ఇట్లాంటి ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పి అందరిని ఆర్గానిక్ ఫార్మింగ్కి తీసుకురావడం వల్ల ఈల్డ్ తగ్గింది, అవుట్పుట్ తగ్గింది. అవుట్పుట్ తగ్గడం వల్ల ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఏర్పడింది. పంట తగ్గితే ఏమైందండి, జనాలు తినడానికి తిండి ఉండదు. సో ఎట్ ఏ టైం తీసుకురాకుండా గ్రాడ్యువల్ చేంజెస్ నీడెడ్. గ్రాడ్యువల్గా ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది కాకుండా ఫుడ్ని సెక్యూరిటీగానే భావిస్తూ సెక్యూరిటీగానే ఉంచుకుంటూ తద్వారా మనం గ్రాడ్యువల్గా మనం న్యాచురల్ ఫార్మింగ్కి షిఫ్ట్ అవ్వడం మంచిది అని చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ అబౌట్ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ దర్ ఈస్ ఎ క్వశ్చన్ ఫర్ యూ టు ప్రాక్టీస్. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ and suggest measures that can be taken for smooth transition from conventional to chemical free farming. Getting my point? But it is smooth transition, that is gradual, not sudden change, not sudden transition. It's a gradual transition. మెల్లిమెల్లిగా మనం వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. Just try to write down this. Next, steel import monitoring system. ఈ స్టీల్ ఇంపోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ అంటే దీన్ని చూస్తే మీరు చెప్పొచ్చు, స్టీల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఈ ఇంపోర్ట్ చేసుకునే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా మానిటర్ చేయాలి. గెటింగ్ మై పాయింట్? స్టీల్ని మనం చాలా రకాలుగా వాడతామండి. మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం ఎక్స్పోర్ట్ చేయడం కంటే ఇంపోర్ట్ చేసుకోవడమే ఎక్కువ ఉంది. ఇంట్లో మొదలుకొని ప్రతి దాంట్లో మనం స్టీల్ వాడకం లేనిది అనేది ఉండదు కదా. సో స్టీల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. It is introduced in 2019 by the Director General of Foreign Trade, launched by Minister of Steel. Steel Import Monitoring System 2.0 అనేది 2025లో లాంచ్ చేయడం జరిగింది. The purpose is to monitor the steel imports and provide real-time, transparent and reliable data for policy formulation and domestic industry growth. Our imports are more than exports. We are importing more steel. సో మనం ప్రాపర్గా యాక్సెస్ చేసుకోగలిగితే, రియల్ టైం డాటాని మనం చెక్ చేయగలిగితే డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది, డొమెస్టిక్ స్టీల్ యూసేజ్ అనేది మనం పెంచుకోవచ్చు అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎవరైతే స్టీల్ ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నారో దే హ్యావ్ టు రిజిస్టర్ బిఫోర్ ఇంపోర్టింగ్ స్టీల్. ఏపీఐ ఇంటిగ్రేషన్ అంటే ఇట్ ఈస్ లింక్డ్ విత్ మల్టిపుల్ గవర్నమెంట్ పోర్టల్స్ ఫర్ సీమ్లెస్ ఆపరేషన్స్, enhances quality control and efficiency. Robust data entry systems. It ensures authentic, consistent and transparent data entry. Promotes accountability in steel imports. Dunga chaatga kaadu, anni proper ga cheyalani. Next, risk management. Integration of multiple databases will help in the risk prone areas in steel imports. Steel import cheyadamlo risk ekkada jarugutundi, ekkada losses vastunayi, మనం ప్రాపర్గా అన్ని రికార్డ్ చేసుకుంటే ఏంటంటే మనం అసెస్ చేసుకోవడానికి ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ రీవ్యాంప్ బేస్డ్ ఫీడ్బ్యాక్. ఇన్కార్పొరేట్ సజెషన్స్ ఫ్రమ్ డొమెస్టిక్ స్టీల్ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్, డిజైన్డ్ యాజ్ ఎ మోర్ ఎఫెక్టివ్ వర్షన్ ఆఫ్ స్టీల్ ఇంపోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ 2019. 2.0 వచ్చిందని అంటే ఒక అడ్వాన్స్డ్ వర్షన్ అనేది మనకు తెలుసు. ఇట్ ప్రొవైడ్స్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ టు ది గవర్నమెంట్ అండ్ ది ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ సో దట్ ఏది ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది, ఎక్కడ ప్రాపర్గా వర్కౌట్ అవ్వట్లేదు అంటే రిస్క్ మానిటరింగ్ అనేది చేయొచ్చు. హెల్ప్స్ ఇన్ పాలసీ మేకింగ్. ఇంపోర్ట్ డ్యూటీస్ కావచ్చు, ట్రేడ్ బ్యారియర్స్ ఎక్కడ ఉన్నాయి, వేరే కంట్రీ నుంచి మనం స్టీల్ తెచ్చుకుంటున్నామని అంటే ట్రేడ్ బ్యారియర్స్ ఎక్కడ ఉన్నాయి, మనం ఎంత ఇంపోర్ట్ డ్యూటీలు పే చేస్తున్నాము. యాంటీ డంపింగ్ మెజర్స్. గైడ్స్ డొమెస్టిక్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ ఐడెంటిఫికేషన్ ప్రొడక్షన్ గ్యాప్స్ అండ్ గ్రోత్ ఏరియాస్. మన డొమెస్టిక్లో స్టీల్ ప్రొడక్షన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ గ్యాప్స్ ఏమున్నాయి, మన డొమెస్టిక్లో ప్రొడ్యూస్ చేసినటువంటి స్టీల్నే మనం ఎందుకు వాడుకోకూడదు, అది అంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న స్టీల్ని ప్రాపర్గా వాడుకొని మనకి సరిపోని దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడం అనేది సరైన పద్ధతి. నెక్స్ట్, ఇట్ ప్రమోట్స్ ఆత్మనిర్భర్ భారత్ బై రెడ్యూసింగ్ రిలయన్స్ ఆన్ ఇంపోర్ట్స్ అండ్ ఎన్షూరింగ్ ఫెయిర్ ట్రేడ్. నెక్స్ట్ కమ్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. దిస్ ఈజ్ United Nations Index reported that
World's food commodity prices rose in July 25 to their highest in over 2 years. రెగ్యులర్గా వాడే ఫుడ్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, కమాడిటీ ప్రైజెస్ ఏవి ఉన్నాయో అవి పెరిగాయంట. బికాజ్ లాట్ ఆఫ్ వార్స్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, ఎకనామిక్ ఇంబ్యాలెన్స్, టారిఫ్స్, ట్రంప్ మామ టారిఫ్స్, ఇవన్నిటి వల్ల ఏంటి అని అంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. దట్ ఈస్ వై ద కమాడిటీ ప్రైజెస్ ఇంక్రీస్డ్. ద FAO ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఏంటంటే ఇట్స్ ఎ మంత్లీ మెజర్ ఆఫ్ ది చేంజ్ ఇన్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ ఆఫ్ ఎ బాస్కెట్ ఆఫ్ ఫుడ్ కమాడిటీస్. కొన్ని ఫుడ్ కమాడిటీస్ యొక్క మంత్లీ ప్రైస్ చేంజ్ ఎట్లా ఉంటుంది అని చెప్పి ఈ పర్టికులర్ ఇండెక్స్ అనేది చెక్ చేస్తుంది. మేజర్గా 5 గ్రూప్స్ ఉన్నాయి దీంట్లో: సిరియల్స్, వెజిటబుల్ ఆయిల్స్, డైరీ, మీట్ అండ్ షుగర్. బేస్డ్ ఆన్ యావరేజ్ ఎక్స్పోర్ట్ షేర్ మీద వేయింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. బేస్ ఇయర్ ఉంది సార్ దీనికి 2014, 2016. ఈ బేస్ ఇయర్లో 100 ఈజ్ ద బేస్ పాయింట్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏంటి? ఇట్ ఈస్ అ స్పెషల్ ఏజెన్సీ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ టు డిఫీట్ హంగర్, ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్. మెంబర్షిప్ 195 మెంబర్స్ ఉన్నారు దీంట్లో. 194 కంట్రీస్, తర్వాత ఒక యూరోపియన్ యూనియన్. ఇట్ వర్క్స్ ఇన్ 130+ కంట్రీస్, హెడ్ క్వార్టర్స్ ఇన్ రోమ్, ఇటలీ. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఇటలీలోని రోమ్లో ఉంది. ఈ FAO అనేది ప్రపంచంలోని 130 కంటే ఎక్కువ కంట్రీలో దాని యొక్క ప్రజెన్స్ అనేది ఉంది. ఓకే. సిస్టర్ బాడీస్ ఏమున్నాయి? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. దీస్ ఆల్సో వర్క్స్ ఆన్ ది సేమ్ కాన్సెప్ట్. కీ రిపోర్ట్స్ ఆఫ్ FAO ఏమున్నాయి సార్ అంటే the state of world's forest, the state of world fisheries and aquaculture, the state of agricultural commodity markets, the state of food security and nutrition in the world. ఎందుకు సార్ మనం ఈ సిస్టర్ బాడీస్, కీ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అని అంటే ఎగ్జామ్లో ఇవే అడుగుతారండి. ఎగ్జామ్లో మనకు అడిగేవి ఇవే ఉంటాయి. వాట్ ఆర్ ద రిపోర్ట్స్ పబ్లిష్డ్ బై ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని అంటాడు. ఓకేనా? అందుకని ఇక్కడ మెన్షన్ చేసాము, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ FAO ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఏముంటుంది సార్? ప్రైజెస్ పెరుగుతున్నాయా అని అంటే ఇన్స్టెబిలిటీ ఉంది ప్రపంచంలో అని అర్థం. ఇండికేటర్ ఆఫ్ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ, జనాలందరికీ ఆకలి తీర్చుకోవడానికి అన్నం దొరుకుతుందా లేదా? దొరకట్లేదు అంటే మాల్ న్యూట్రిషన్ ఏర్పడుతుంది, అంతే కదా. నెక్స్ట్, పాలసీ టూల్ హెల్ప్స్ గవర్నమెంట్స్, గ్లోబల్ ఆర్గనైజేషన్స్ ట్రాక్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్. నెక్స్ట్, ఇంపాక్ట్. It influences monetary policy, trade decisions and humanitarian food aid. ఏవైతే ఈ గొడవల వల్ల, ఈ యుద్ధాల వల్ల ప్రాపర్గా ఫుడ్ దొరక్క, మాల్ న్యూట్రిషన్ అవుతున్న, న్యూట్రిషన్ దొరక్క ఏవైతే ఉన్నాయో వీటిని ప్రాపర్గా సరిదిద్దడానికి ఇది గవర్నమెంట్స్ లోకల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో హెల్ప్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. సో అలాగే దీని రిలేటెడ్గా మనకి సేమ్ ఫార్మాట్ MCQs ఉన్నాయి. MCQsకి ఆన్సర్స్ కామెంట్ రూపంలో తెలియజేయడానికి ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ క్లాస్లో పాలిటీ యొక్క ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మెన్షన్ చేశాము. మీ యొక్క ఆన్సర్స్ అనేవి మళ్ళీ ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. విల్ మీట్ టుమారో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు నైస్. ఆల్ ద బెస్ట్, హ్యాపీ లెర్నింగ్ అండ్ జై హింద్.